ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న సత్యం ధర్మం ఎస్డి న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలోని శ్రీరామ నవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని అందంగా అలంకరించడంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తాగునీరు, ప్రసాదం, క్యూరైన్ వ్యవస్థలను సక్రమంగా ఏర్పాటు చేశారు. శ్రీరామ కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు సిద్ధం చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశముండటంతో భద్రతా ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేశారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. పలాస ప్రాంతం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. భక్తులు శ్రీరాముణ్ణి దర్శించుకుని ఆశీర్వాదాలు పొందేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీతారామాలయం 51వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జరుగుతున్నటువంటి శ్రీరామ ఉత్సవాల్లో భాగంగా రేపు శ్రీరామనవమి నాడు భక్తులందరూ కూడా దర్శించుకోవడానికి మరియు అన్నప్రసాదం స్వీకరించడానికి అన్ని విధమైనటువంటి సౌకర్యాలు ఏర్పాట్లు చేయబడ్డాయి. కనుక ఎవరు కూడా ఏ విధమైన భయాలు ఆందోళనలు లేకుండా చక్కగా వచ్చి భక్తి శ్రద్ధలతో ఆ సీతారాములను దర్శించి అన్నప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా సంతోషంగా ఆ రాముల వారి ఆశీస్సుని స్వీకరించి వెళ్ళవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నారు. జై శ్రీరామ్.